అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాత్రికి రాత్రే మరో సంచలన శుభవార్త జారీ చేయడం జరిగింది. బిల్లుల చెల్లింపులపై కీలక ఆదేశాలు. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఒక్కొక్కటిగా హామీలు నెరవేర్చుకుంటూ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది. అయితే ఇదే క్రమంలో ఈహెచ్ఎస్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి మరో కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్. ఈహెచ్ఎస్ బిల్లుల చెల్లింపు ఇక ఆన్లైన్లోనే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ నిర్వహణలో సమూల మార్పులకు శ్రీకారం అయితే చుట్టారు. సో గత కొంతకాలంగా ఈహెచ్ఎస్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి జరుగుతున్న ఆలస్యాన్ని నివారించి వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం ఇకపై అన్ని రకాల లావాదేవీలను పూర్తి స్థాయిలో ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఇదివరకు అయితే బిల్లుల చెల్లింపులకు సంబంధించి చాలా టైం అయితే తీసుకునేదండి. అయితే ఈ జాప్యాన్ని నివారించడానికి వ్యవస్థను మరింత స్పీడప్ చేయడానికి ప్రభుత్వం అయితే మరో కీలకమైన ముందడుగైతే వేసింది. దీనికి ఆన్లైన్లోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానం ద్వారా ఆసుపత్రులు అందించే చికిత్స బిల్లులు నేరుగా ఆన్లైన్ ద్వారానే ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కార్యాలయానికి చేరతాయి. తద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే చెల్లింపుల ప్రక్రియ స్పీడప్ అయితే అవుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఈహెచ్ఎస్ విధానాన్ని ప్రభుత్వం సమగ్రంగా పునఃసమీక్షించి ఉద్యోగులు పెన్షనర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరింత సరళీకృతమైన సాఫ్ట్వేర్ను రూపొందించాలని సీఎం చంద్రబాబు గారు అధికారులను ఆదేశించారు. ఇక పాత పద్ధతిలో ఉన్న సాంకేతిక లోపాలను సరిదిద్ది ఆధునిక సాంకేతికతను జోడించడం ద్వారా ఆసుపత్రులకు సకాలంలో నిధులు విడుదలయ్యేలా చూడాలని, తద్వారా ఉద్యోగులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ నిరంతరాయంగా అందించాలని ఆయన స్పష్టంగా ఆదేశించారు. ఈ క్రమంలోనే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా రంగంలోకి దిగి ఆన్లైన్ చెల్లింపుల ప్రక్రియపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వారికి బెనిఫిట్స్ చేకూర్చేలా ఈ కొత్త విధానాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని ఆయన పర్యవేక్షించుతున్నారు.